మీ మనసు ఎప్పుడైనా మీ అదుపులో లేదా? లక్ష్యాలు ఉన్నా ఏకాగ్రత కొరవడుతోందా? అసంఖ్యాక ఆలోచనలతో మీ మనసు ప్రశాంతత కోల్పోతోందా? అయితే ఈ షాట్ మీకోసమే. భగవద్గీతలోని ధ్యానయోగం మీ మనసును నియంత్రించడంలో అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి వివరించిన ఈ సూత్రాలు ప్రాచీన కాలం నాటివైనా నేటికి అపారమైన విలువను కలిగి ఉన్నాయి. మొదట ఏకాంతమైన పరిశుభ్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి. అక్కడ ధ్యానం కోసం ఒక ఆసనాన్ని స్థిరంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మనసును అలజడుల నుండి దూరం చేస్తుంది. శరీరాన్ని స్థిరంగా ఉంచడం చాలా ముఖ్యం. తరువాత అన్ని ఇంద్రియాలను నియంత్రించి మనసును కేవలం ఒకే విషయంపై కేంద్రీకరించాలి. కృష్ణుడు చెప్పినట్లు యోగి సదా ఆత్మను నిశ్చలంగా ఉంచుకోవాలి. దీనివల్ల మనసు స్థిరపడుతుంది. నిరంతరం సాధనతో మనసు అన్ని కోరికల నుండి విముక్తి పొంది ప్రశాంతంగా స్థిరంగా మారుతుంది. ఇది ఆత్మజ్ఞానానికి, అంతర్గత శాంతికి మార్గం. మీరు మీ నిజమైన స్వరూపాన్ని గ్రహిస్తారు. ఈ ధ్యాన పద్ధతి మీకు అచంచలమైన ప్రశాంతతను అందిస్తుంది. ఈ ప్రాచీన జ్ఞానాన్ని మీ దైనందిన జీవితంలో అమలు చేయడం ద్వారా అద్భుతమైన మార్పును చూడగలరు. మీ మనసు మీ ఉత్తమ మిత్రుడిగా మారుతుంది. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.